తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్‌కి మీ అందరికీ స్వాగతం. నిన్నే ప్రేమించా నవల వింటున్నామండి. రచన విజయ్ గారు. ఈ నవల కొంచెం అప్లోడ్ చేయడం లేట్ అవుతోందండి. దయచేసి మన్నించండి. కొన్ని నవలలైతే టకటక అయిపోతాయి. నేను ఎంత పెద్ద నవలలైనా ఒక 10 డేస్‌లో కంప్లీట్ చేసేస్తాను. కానీ ఎందుకో ఈ నవల చదవడానికి చాలా టైం పడుతుంది. ఎంత త్వరగా అయిపోచేద్దాము అనుకున్నా కూడా అది ఇంకా రాంగ్ ల్యాగ్ ఎక్కువ ఉందేమో అనిపిస్తోంది. కానీ ఎలాగో అలాగా కంప్లీట్ చేసేస్తానండి ఈ నవల. ఆ తర్వాత ఇంకా మరొక మంచి నవల తీసుకుంటాను. ఎందుకంటే మొదట ఎలా ఉంది నవల అనేది నేను పూర్తిగా చదవను. కొంచెం చదివిన తర్వాత ఓకే బాగుంది అన్నప్పుడు నేను స్టార్ట్ చేస్తాను. కానీ మధ్యలో కొన్ని సార్లు చదివేటప్పుడు ఏమి ట్విస్ట్లు లేకుండా డల్గా ఉంటే స్టోరీ చదవబుద్ధి కాదండి, ఇంట్రెస్ట్ రాదు. సో ఈ నవల కూడా కొద్దిగా అలాగే అనిపిస్తోంది నాకు. అదిగాక ఎందుకో అప్లోడ్ చేసేదానికి టైమే చిక్కడం లేదు. సో దయచేసి ఏమనుకోవద్దండి. త్వరలోనే ఇది కంప్లీట్ చేసేస్తాను. వీలైతే రోజుకి 2 పార్ట్స్ పెట్టడానికి ట్రై చేస్తానండి. ఇది ఇప్పుడు కొంచెం మాన్సూన్ సీజన్ కదా, కొద్దిగా వర్షాలు ఎక్కువ పడుతున్నాయి, కొంచెం ఇంట్లో కూడా పనులు ఉన్నాయి. సో దానివలన నేను చేయలేకపోతున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. త్వరలోనే ఈ నవలను కంప్లీట్ చేసేస్తాను. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. పూజ అశ్విత్ని గట్టిగా హత్తుకొని, ఎలా ఉన్నావు అశ్విత్, ఇన్ని రోజులు, నాకైతే పిచ్చెక్కినట్లుంది అంటూ గుండెల మీద వాలిపోయింది. నాకు అలానే ఉందిరా. ఇంకెంత 20 డేస్, ఆ తర్వాత నువ్వు వెళ్తానన్నా నేను నిన్ను ఎక్కడికి పంపను, నేను నీతోనే వస్తా అంటూ అశ్విత్ కూడా గట్టిగా హక్ చేసుకుంటాడు. కాసేపటి తర్వాత పూజ అశ్విత్ని వదిలి బెడ్ పైన కూర్చుని, ఇప్పుడు చెప్పు అశు, ఎలా ఉంది మన ఇల్లు, మన బెడ్రూమ్, అక్షిత్ రాలేదే, బాగా బిజీనా అని అడుగుతుంది. అన్నీ బాగున్నాయి, కానీ నువ్వు లేవుగా, అదే నాకు నచ్చలేదు. ఆ రూమ్, కాకపోతే నిన్ను తలుచుకుంటూ అక్కడే పడుకుంటున్నా. అక్షిత్ ఏదో వర్క్ ఉంది అన్నాడు, మన పెళ్ళికి లీవ్ పెట్టాలి కదా, అందుకే వర్క్ కంప్లీట్ చేసుకుంటున్నాడు అన్నాడు అశ్విత్. ఓకే, ఇంకేంటి అశు విశేషాలు, కార్డ్స్ డిజైన్ చూద్దామా ఇప్పుడు? ఓకే పూజ అంటూ ఫోన్లో కార్డ్ డిజైన్స్ అన్నీ చూస్తుంటారు. ఉండాషు, సాత్వికని కూడా పిలుస్తా అంటూ వెళ్ళి సాత్వికని తీసుకొస్తుంది పూజ. ఏంటి బావా, మా అక్కని వదలడం లేదు అసలు అంటుంది కొంటెగా సాత్విక. అయ్యో అదేం లేదు సాత్విక. ఓయ్, నువ్వు నోరు ముయ్యవే, నువ్వు నీ అల్లరి అని కసురుకుంటుంది పూజ. కార్డ్స్ చూద్దాం అనుకుంటున్నాం, రా సాత్విక, నువ్వు కూడా చూసి మంచి డిజైన్ సెలెక్ట్ చేయి, ఆర్డర్ ఇద్దాం, ఫ్రెండ్స్ అందరికీ ఇవ్వాలి, అలానే ఇన్విటేషన్ వీడియోస్ కూడా క్రియేట్ చేశాం, అవి కూడా ఎలా ఉన్నాయో చెప్పు అంటూ తన ఫోన్లో వీడియోస్ చూపిస్తాడు. మొత్తం 5 వీడియోస్ ఉంటాయి. వాటిల్లో సాత్విక ఒకటి సెలెక్ట్ చేస్తుంది. వావ్, అందరికీ ఇదే బాగా నచ్చింది, ఇది అక్కి క్రియేట్ చేశాడు అంటాడు నవ్వుతూ అశ్విత్. పూజ కళ్ళతోనే సాత్వికకి సైగ చేస్తుంది, మీ ఆయనే చేశాడు అన్నట్టు. సాత్విక సిగ్గుపడుతుంది. తనకి అక్షిత్ బాగా గుర్తొచ్చాడు. మార్నింగ్ తను మెసేజ్ పెట్టినా సాత్విక రిప్లై ఇవ్వలేదు. వైజాగ్ రాలేదన్న కోపంతో ఇప్పుడు వీడియో తనే చేశాడనేసరికి బాగా గుర్తొచ్చేశాడు. ఆ తర్వాత కార్డ్స్ అన్నీ సెట్ చేసి 4 కార్డ్స్ ఫైనల్ చేశారు. వాటిల్లో ఒక కార్డ్ సాత్వికకి బాగా నచ్చింది. ఆ కార్డు నా చాయిస్ అంటుంది. సరే అయితే అక్షిత్ని కూడా కనుక్కుందాం అంటూ ఆ 4 డిజైన్స్ అక్షిత్కి వాట్సాప్ చేస్తుంది పూజ. వాటిల్లో అక్షిత్ కూడా సాత్విక చెప్పిన కార్డునే సెలెక్ట్ చేస్తాడు. సాత్విక నవ్వుకుంటుంది మనసులోనే. చివరికి ఆ కార్డుని ఫైనల్ చేస్తారు. ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటుండగా ఎవరో వచ్చి డోర్ నాక్ చేస్తారు. సాత్విక, నేనెళ్ళి చూస్తాలే, అమ్మాయి ఉంటుంది అంటూ వెళ్ళి అక్కడున్న వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయి అక్క అనేలోపు ఆవిడ సాత్వికను మాట్లాడొద్దని సైగ చేస్తుంది. ఇద్దరు లోపలికొస్తారు. అశ్విత్, పూజ అటువైపు తిరుగుంటారు. ఆ వచ్చిన మనిషి వెళ్ళి అశ్విత్ కళ్ళు మూస్తుంది. పూజ కూడా ఎవరా అని వెనక్కి చూసి అశ్విత్ గెస్ చేస్తాడా లేదా అన్నట్టు సైలెంట్గా ఉంటుంది. అశ్విత్ అప్పటి వరకు మాట్లాడిన వాడల్లా సైలెంట్ అయిపోయి, అమ్మా ఎప్పుడొచ్చావు అంటాడు కన్నీళ్లతో. ఆ చేతుల్లో మొహం దాచుకొని ముద్దు పెట్టి అలానే వెనక్కి తిరగగానే రోహిణి తల వంచి
అశ్విన్ నుదుటి మీద ముద్దు పెట్టి, ఇప్పుడే వచ్చా కన్నయ్య, నువ్వు ఇక్కడికొచ్చావని అత్తమ్మ చెప్పింది. సర్లే, నా బిడ్డ అమ్మ కొంగు వదిలేసి పెళ్ళాం కొంగు పట్టుకు తిరుగుతున్నాళ్లే, ఇంక నేనేం గుర్తుంటాను అనుకుంటూ వచ్చా అంటుంది. అయ్యో, అలా ఏం లేదమ్మా, కార్డ్స్ సెలెక్ట్ చేద్దామని వచ్చా అంటాడు సిగ్గుపడుతూ. అంతలో అశ్విత్కి ఫోన్ వస్తుంది. తను మాట్లాడుతూ బాల్కనీలోకి వెళ్తాడు. రోహిణి పూజని దగ్గరకు తీసుకుని గట్టిగా హత్తుకుని, చాలా థ్యాంక్స్ అమ్మా, నా బిడ్డలో ఇంత మార్పు నేను చూడలేదు, నిన్ను ఇబ్బంది పెట్టుంటే సారీ అంటుంది కన్నీళ్లతో. అయ్యో అక్క, అలా అనకండి, తనంటే నాకు ప్రాణం, నేనేం చేసినా మా జీవితం కోసమేగా అక్క, నువ్వు చెప్పింది మా మంచి కోసమేగా, నాకేం బాధ లేదు ఇలా చేసినందుకు, ఇన్ఫ్యాక్ట్ చాలా హ్యాపీగా ఉన్నాను, పెళ్ళికి ముందే తనలో చాలా ప్రేమను చూశాను అంటుంది రోహిణిని గట్టిగా హక్ చేసుకుని. సాత్వికకి ఏం అర్థం కాదు అక్కడ ఏం జరుగుతోందో. ఏంటక్క, ఏమైంది, ఎందుకు నువ్వు అలా సారీ చెప్పావు అంటుంది రోహిణితో సాత్విక. పూజ నేను చెప్తాను విను అంటూ చెప్పటం స్టార్ట్ చేసింది. ఆ రోజు మా పెళ్లి చూపులయ్యాక ఆ నైట్ రోహిణి అక్క కాల్ చేసి తనని పరిచయం చేసుకుంది. అశ్విత్ చిన్నప్పుడు తన దగ్గరే ఉండేవాడని, తనని ఎప్పుడూ అమ్మ అని పిలిచేవాడని చెప్పింది. అలానే అశ్విత్ చిన్నప్పటి నుండి బాగా చదవటం వల్ల ఎక్కువగా బయట తిరిగేవాడు కాదని, తనకి సిగ్గు, మొహమాటం, భయం ఇవన్నీ కొంచెం ఎక్కువని చెప్పింది. నన్నే ఎలాగైనా కొంచెం సర్దుకుపోయి తనని అర్థం చేసుకొని మార్చుకోమని చెప్పింది. అప్పుడు నేను, నాకు అశ్విత్ బాగా నచ్చాడు, తనని నేను ఎప్పటికీ వదులుకోలేను, తనని నేను మార్చుకుంటానని చెప్పా. ఆ తర్వాత అక్క నాతో, ఇలా అంటున్నందుకు నన్ను క్షమించు, భార్యాభర్తల మధ్య బంధం నిలబడాలంటే ప్రేమ, నమ్మకం అవి రెండూ చాలా ముఖ్యం. సో నువ్వే ఎలాగైనా తనలో కలిగిన ప్రేమని కాపాడుకో, నీ ప్రేమతో నువ్వు ఎప్పటికీ తనని వదలవన్న నమ్మకం కలిగించు. కరెక్ట్గా చెప్పాలంటే ఒక చంటి పిల్లోడు తన తల్లి మీద పెంచుకునే ప్రేమ తాను నీ మీద పెంచుకోవాలని చెప్పింది. దీనికి నువ్వు వీలైనంత వరకు అశ్విత్కి దగ్గరగా ఉండు, తనలో ఉన్న బిడియం, సిగ్గు చిన్నగా పోగొట్టు, తన దగ్గర నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, తనతో నేను ఎలా అయినా ఉండొచ్చు అన్న నమ్మకాన్ని కలిగించు. ఎంగేజ్మెంట్ అయ్యాక కావాలంటే మీ వాళ్ళతో నేను మాట్లాడతాను, నువ్వు అశ్విత్ కలిసి ఉండేలా ఒప్పిస్తా, కానీ ఇదంతా నీకు ఓకే అయితేనే చెప్పు అంది. దానికి నేను, అదేంటక్క అలా అంటావు, తనని చూసినప్పుడే నా భర్త అని ఫిక్స్ అయ్యాను, ఇంకా తనతో ఉండడానికి నాకేం ఇబ్బంది లేదని చెప్పాను. కాకపోతే ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా అలా తనతో ఉంటే బాగోదని అక్కే వచ్చి అమ్మా నాన్నతో మాట్లాడి నన్ను అశ్విత్ని ఒకే ఇంట్లో ఉండేలా చేసింది. అందుకే అక్క ఇప్పుడు అలా మాట్లాడుతోంది. ఎందుకక్క, నీకు అశ్విత్ బావ అంటే అంత ప్రేమ అడిగింది సాత్విక. పిల్లలు పుట్టడం 2 సంవత్సరాలు లేట్ అయితేనే చాలామంది నన్ను గొడ్రాలు గొడ్రాలు అన్నారు. అశ్విత్ మాత్రం వాళ్ళని తిట్టేవాడు. ఎవరైనా మీ వదినకి పిల్లలు లేరంటే వాళ్ళతో, ఈమె నాకు వదిన కాదు అమ్మ అని చెప్పేవాడు. అక్కి కూడా నన్ను అలానే పిలిచేవాడు. అందుకే ఎవరడిగినా నాకు 4 పిల్లలని చెప్తా. అశ్విత్ నా పెద్ద కొడుకు, చాలా సున్నిత మనస్తత్వం, అమాయకుడు. ఫస్ట్ నన్ను అమ్మ అని పిలిచింది వాడే. అందుకేనేమో అక్కి కన్నా అశ్విత్ మీద కొంచెం ప్రేమ ఎక్కువ నాకు. కానీ అక్కి అశ్విత్లా కాదు, హైపర్ యాక్టివ్, ఎవరిని లెక్క చేయడు, కోపం రాదు, వస్తే అదొక ప్రళయంలా ఉంటుంది. మా ఫ్యామిలీలో అర్జున్, అక్షిత్ ఇద్దరు ఒకే టైప్, మిగిలిన 8 మంది ఎంత సైలెంటో వీళ్ళిద్దరూ అంతా వైలెంట్. కోపం వచ్చిందా ఎదుటివాడు మనిషి అని కూడా ఆలోచించరు. అందుకే అప్పుడప్పుడు వాళ్ళ మీద చేయి చేసుకుంటా. నా మీద ఉన్న గౌరవంతో నన్నెవరూ ఒక్క మాట అనరు. పెళ్లి చూపులైన రాత్రి అశ్విత్ పూజ ఫోటో చూపించి నాతో మాట్లాడినప్పుడే అర్థమైంది ఎంత ఇష్టపడుతోంది తను. అందుకే వెంటనే అత్తమ్మ దగ్గర పూజ నెంబర్ తీసుకుని పూజతో అన్ని విషయాలు మాట్లాడా. తను బాగా అర్థం చేసుకుంది కాబట్టే నా అశ్విత్ కళ్ళల్లో ఇంత సంతోషం చూస్తున్నా. లేకపోతే చిన్న చిన్న విషయాలకే విడిపోతున్న ఈ రోజుల్లో అశ్విత్ని చేసుకునే అమ్మాయి తనని సరిగా అర్థం చేసుకోకపోతే తనకి ఇలానే విడిపోయే పరిస్థితి వస్తుందేమో అన్న భయంతో పూజని అశ్విత్తో కలిసి ఉండమని రిక్వెస్ట్ చేశా. ఇప్పుడు నేను చాలా హ్యాపీ అంటూ పూజని నుదుటి మీద ముద్దు పెట్టుకుంటుంది సంతోషంతో రోహిణి. మీ కోరికలో నాకేం తప్పు కనిపించలేదక్క, మా జీవితం సంతోషంగా ఉండటానికి నేనేమైనా చేస్తా, నాకు అశ్విత్తో జీవితమే ముఖ్యం అంటుంది పూజ. సరే అమ్మా, ఇంకేంటి విశేషాలు, నువ్వు ఎలా రాసావు సాత్విక ఎగ్జామ్స్, నువ్వంటే మీ బావగారికి చాలా అభిమానం అంటుంది దగ్గరికి తీసుకుంటూ. వావ్, నాకు ఫ్యాన్స్ ఉన్నారైతే అంటుంది కొంటెగా సాత్విక. నీకు ఇంట్లో అందరూ ఫ్యాన్సే,
కొంటెపిల్ల, నువ్వు డాక్టర్ చదువుతున్నావుగా, అందరికీ నువ్వు ఇన్స్పిరేషన్ మా ఫ్యామిలీలో అంటుంది చెంపల్లాగుతూ రోహిణి. బాబోయ్, నేను మరీ అంత చదువుల తల్లిని కాదక్కో, నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకుంటే అన్నీ ఫెయిల్ అవడమే అంటుంది నవ్వుతూ. ముగ్గురు నవ్వుకుంటూ ఉంటారు. అంతలో అశ్విత్ ఫోన్ మాట్లాడి వచ్చేస్తాడు. రోహిణికి కూడా ఇన్విటేషన్ వీడియో అండ్ కార్డ్ చూపిస్తారు. చాలా బాగున్నాయి, అందరికీ పంపండి అని చెప్తుంది. కాసేపు అయ్యాక అశ్విత్ రోహిణి వెళ్ళిపోతారు. సాత్విక పూజతో ఇంత జరిగినా నాతో ఒక్క మాట చెప్పలేదేంటే అంటుంది. రోహిణి అక్క భయమేమో అశ్విత్ నాతో సరిగా ఉండగలడా లేదా అని, కానీ నేను మాత్రం తను ఎలా ఉన్నా తనతోనే నా జీవితం అనిపించింది. కానీ మా పెళ్ళి ఎవ్వరి జీవితాల్లో టెన్షన్ క్రియేట్ చేయకూడదు, అందుకే అక్క పెళ్ళికి ముందే తనతో ఉండనగానే ఒప్పేసుకున్నా. అశ్విత్తో మాత్రం నేనే ఇంట్లో వాళ్ళకి చెప్పి ఒప్పించానని చెప్పా. చిన్నగా తనలో ఉన్న బిడియం సిగ్గు దూరం చేస్తున్నా. తను చిన్నప్పటి నుండి చదువు చదువు అంటూ ఇంటికి బుక్స్కే పరిమితం అవడంతో బయట ఎక్కువగా తిరగలేదు. అందుకే కొత్త వాళ్ళతో మాట్లాడాలంటే కొంచెం బెరుకు భయం. కానీ ఇప్పుడు బాగా చేంజ్ అయ్యాడు. నాకు చాలా హ్యాపీగా ఉంది అంది పూజ. సాత్విక అక్క కళ్ళల్లో ఆనందం చూసి అంటుంది, నువ్వు చాలా గ్రేట్ బాబు, ఇంతకీ సిగ్గు బిడియం పోగొట్టేలా ఏం చేశావే అంటుంది కొంటెగా. ఓయ్, నిన్ను చంపుతా, ఏంటి నీ అల్లరి, మా మధ్య 100 ఉంటాయి, నీకెందుకు? ఇంతకీ మీ ఆయన ఏమంటున్నాడు? ఇప్పటి నుంచైనా మాట్లాడుకోండి, ఇంకా ఎన్నాళ్ళు మెసేజ్లు చేసుకుంటారు? నేను అదే అనుకుంటున్నా, కాకపోతే మాట్లాడడం మొదలు పెడితే వెంటనే ఓకే చెప్పేస్తానేమోనని కొంచెం భయం, అయినా చూస్తాలే అంటుంది అక్షిత్ని తలుచుకుంటూ సాత్విక. సరే పద, కిందికెళ్ళి డిన్నర్ చేద్దాం అని సాత్వికని తీసుకొని కిందికెళ్తుంది పూజ. కార్తికేయ, వికాస్ మేఘనని పిలిచి ఆ గవర్నమెంట్ హౌస్ ప్రాజెక్ట్ టెండర్ మనకే వచ్చింది అని చెప్తాడు సంతోషంగా. మేఘన వావ్ సూపర్ అంటూ పెద్దగా అరుస్తూ ఇద్దరిని హగ్ చేసుకుంటుంది. వికాస్ ఆశ్చర్యంలో ఉండిపోతాడు. ఏంటి బావా అలా ఉన్నావు? మనకి రాదు అనుకున్న టెండర్ మనకే వచ్చింది, సంతోషపడకుండా అలా ఉన్నావేంటి అంటుంది మేఘన. లేదు మేఘన, నాకు చాలా సంతోషంగా ఉంది, కానీ ఈ ప్రాజెక్ట్ రంజిత్ గాడికి వెళ్తుందనుకున్నాం. ఆ రోజు అఫీషియల్గా మనం కోట్ చేయాలనుకున్నది 500 crores. ఆ రంజిత్ 600 crores పెట్టి టెండర్ వేద్దామనుకున్నాడు. మనం తక్కువకి వేస్తున్నందున మనకే వస్తుంది టెండర్. కాకపోతే మనం అడ్డు లేకపోతే వాడు చేజిక్కించుకుందాం అనుకున్నాడు. ఆ ప్రాజెక్ట్లో ప్రాఫిట్స్ చూశాడు వాడు. నందు మాత్రం మనకి లాస్ వచ్చినా పర్వాలేదు, ఇది పేదవాళ్ళ కోసం కడుతున్న హౌస్ ప్రాజెక్ట్, దీనివల్ల మనకి మంచి ఇమేజ్ కూడా వస్తుందని 500 crores వేద్దామంది. కానీ ఎప్పుడైతే రంజిత్ వచ్చి మనతో గొడవకి సిద్ధపడ్డాడో నందు ఇక కంట్రోల్ చేసుకోలేకపోయింది. అందుకే ఎవరికీ తెలియకుండా నాకు బావకి మాత్రమే చెప్పి సీక్రెట్ టెండర్ సేమ్ అమౌంట్కి రెడీ చేసింది. 2 టెండర్లు సీల్డ్ కవర్లో పెట్టి ఒకటి నాకు ఇచ్చింది, ఒకటి తను తీసుకెళ్ళింది. ఆ రోజు నేను వేసింది డమ్మీ టెండర్ అనుకున్నాను ఇప్పటి వరకు. ఇప్పుడు అర్థమైంది, నాకు ఒరిజినల్ ఇచ్చి తాను డమ్మీ తీసుకెళ్ళింది. ఆ రంజిత్ నందు టెండర్ వేయడానికి వెళ్తున్నప్పుడు దారిలో అటాక్ చేసి మర్డర్ అటెంప్ట్ చేశాడు. నా నందు ఎప్పుడూ గొప్పగా ఆలోచిస్తుంది. ఆ రోజు నేను ఇంకొంచెం జాగ్రత్తగా ఉండుంటే తనకి ఈ పరిస్థితి వచ్చుండేది కాదు అంటాడు కన్నీళ్లతో వికాస్. రేయ్, నువ్వు ఏడవకురా, నువ్వు ఇలా ఉంటే తను తట్టుకోలేదు. ఇంకా అన్నీ మనకు గుడ్ న్యూస్లే. ఇప్పుడు టెండర్ వచ్చేసింది. నందు 2 monthsలో కోమాలోంచి బయటకు వస్తుంది. ఆ తర్వాత ఒక పక్క ఈ ప్రాజెక్ట్, తర్వాత కొత్త బిజినెస్ అన్నీ చూసుకుంటుంది. ఇంకా నువ్వు హ్యాపీగా ఉండరా, ఇది నందు విజయం. ఈ దెబ్బతో ఆ రంజిత్ గాడికి మైండ్ తిరిగిపోయి ఉంటుంది అంటాడు ఓదారుస్తూ కార్తికేయ. అవును బావా, అక్క బెడ్ మీద ఉన్నా కూడా మనల్ని గెలిపించింది. జనాలకి మంచి చేయాలని ఈ ప్రాజెక్ట్ మనకి రావడం మన అదృష్టం. సో ఇంకా నువ్వు సంతోషంగా ఉండు అంటుంది మేఘన. ఓకే, నా నందు లేచేసరికి మనం ఈ ప్రాజెక్ట్ చేయడానికి రెడీగా ఉండాలి. వెంటనే గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడి వర్క్ స్టార్ట్ చేద్దాం. ఇసుక, సిమెంట్, బ్రిక్స్, ఐరన్, స్టీల్కి టెండర్ ఆఫర్ చేయండి. ఇది నేను దగ్గరుండి చూసుకుంటా. ఇది మన ప్రెస్టేజీ ఇష్యూ. పేదవాళ్ళకి మనం ఒక మంచి ఇల్లు ఇవ్వాలి. మన దగ్గరున్న ప్రొక్లైనర్స్ సరిపోవు. వెంటనే ఇంకో 10 వీలైతే కొనండి, లేకపోతే లీజ్కి తీసుకోండి. ఒక 50 crores లాస్ వచ్చినా పర్లేదు. మన పేరు ఆ పేదవాళ్ళు కలకాలం గుర్తుంచుకోవాలి.
సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల. అది మనం నిజం చేసి వాళ్ళ కళల్లో ఆనందం చూడాలి అంటాడు నవ్వుతూ. ఇంకా వర్క్ కంప్లీట్ చేసుకొని ముగ్గురు ఇంటికి వచ్చేస్తారు. టెండర్ తనకు రాలేదని తెలియడంతో రంజిత్ ఆవేశంతో ఐరన్ కుర్చీని విసిరేసి గ్లాస్ పగలగొడతాడు. అక్కడున్న స్టాఫ్ మొత్తం రంజిత్ ఆవేశం చూసి వణికిపోతారు. ఇది ఎలా జరిగింది అని అరుస్తుంటాడు. వెంటనే తన పర్సనల్ అసిస్టెంట్ కుమార్ని పిలుస్తాడు. ఎలా జరిగింది కుమార్? ఆ రోజు దాన్ని చంపాం కదా టెండర్ వేయకుండా. అవును సార్, కానీ అది తెలివిగా మనల్ని మోసం చేసి వేరే వాళ్లతో టెండర్ వేయించినట్టుంది సార్ అన్నాడు కుమార్ పిడికిలు బిగిస్తూ. మనం దాన్ని తక్కువ అంచనా వేశాం. చచ్చి బతికిపోయింది. లేకుంటే ఈరోజు దాని బాడీని కసితీరా ముక్కలు చేసేవాడిని. బ్లడీ బిచ్ అంటూ పళ్ళు కొరుకుతాడు. ఎంత చేసినా తన ఆవేశం కంట్రోల్ అవ్వడం లేదు. వెంటనే జిమ్కి వెళ్తాడు. అక్కడ తన కోసం పనిచేసే వాళ్ళు జిమ్ చేస్తుంటారు. రంజిత్ వెళ్ళగానే అందరూ విష్ చేస్తారు. కానీ ఇవేమీ పట్టించుకోకుండా రంజిత్ ఆవేశంగా వెళ్ళి 150 కేజీ వెయిట్ లిఫ్ట్ పైకెత్తి పెద్దగా గర్జిస్తూ విసిరి నేలకేసి కొడతాడు. అక్కడున్న అందరూ భయంతో చూస్తుంటారు తన ఉగ్ర రూపాన్ని చూసి. గ్లోవ్స్ కూడా వేసుకోకుండా వెళ్ళి బాక్సింగ్ బ్యాగ్ 3 పంచెస్తో బద్దలు కొడతాడు. అక్కడున్న అందరికీ ఒక్కసారిగా గుండెలు అదిరిపడతాయి ఆ పంచ్ పవర్ చూసి. ఒక అరగంట సేపు విధ్వంసమే సృష్టిస్తాడక్కడ. ఏం చేసినా తన ఆవేశం తగ్గడం లేదు. ఏం చేయాలో తెలియక కార్ తీసుకుని ఫాస్ట్గా వెళ్ళిపోతాడు గేట్ని బద్దలు కొట్టుకొని. నైట్ భోంచేశాక సాత్వికకి అక్షిత్తో మాట్లాడాలనిపిస్తుంది. పూజ ఎంగేజ్మెంట్ ఆల్బమ్ తీసుకొని దానిలో తాను అక్షిత్ కలిసి మెట్ల మీద దిగి వస్తున్న ఫోటో ఎదురుగా పెట్టుకొని ప్రకాష్కి కాల్ చేస్తుంది. ఏంటి మేడం గారికి ఇప్పుడు గుర్తొచ్చావు అంటాడు ప్రకాష్ నవ్వుతూ. అన్నయ్యా అంటుంది గోముగా. తల్లి, నీకు దండం పెడతా, మరీ అంత గౌరవంగా పిలవకే. పోతానేమో, అసలే పెళ్ళి కావాల్సిన వాడిని అంటాడు నవ్వుతూ. పోరా, నువ్వు మరీ ఓవర్ చేస్తున్నావు. ఏదో నీతో మాట్లాడాలని కాల్ చేస్తే ఇలా అంటావా అంటుంది సాత్విక. సరే తల్లి, ఇప్పుడు చెప్పు, ఏంటి సడన్గా కాల్ చేశావు? నువ్వు గుర్తొచ్చావన్నయ్యా, అందుకే చేశా. వద్దమ్మా, అంతొద్దు. ఇప్పుడు నిజం చెప్పే. అక్షిత్ గురించే చేసుంటావు, నాకు తెలుసు. అన్నయ్యా, నువ్వు సూపర్రా. ఐఐటీలో చదివావంటే ఏమో అనుకున్నా. నువ్వు జీనియస్ నిజంగా అంటుంది. అంతొద్దు కానీ మ్యాటర్ ఏంటో చెప్పు అంటాడు నవ్వుతూ. ఏమీ లేదు, నాకు ఇక నుండి మా ఆయనతో డైలీ ఫోన్లో మాట్లాడాలనుంది. నువ్వేం చెప్తావో ఏం చేస్తావో నాకు తెలీదు. మా ఆయన నాకు ఇప్పుడు ఫోన్ చేసి మాట్లాడాలి అంటుంది ఆజ్ఞాపిస్తున్నట్టుగా. రిక్వెస్టా ఆర్డరా అంటాడు నవ్వుతూ ప్రకాష్. నేను ఎప్పుడైనా రిక్వెస్ట్ చేశానా? ఆర్డరే అనుకో అంది నవ్వుతూ. రాక్షసి, సరే చేపిస్తాలే అంటాడు ప్రకాష్ నవ్వుతూ. థ్యాంక్స్ అన్నయ్యా. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు. థ్యాంక్స్ ఎందుకే రాక్షసి, ఇంకోసారి అలా అంటే చంపుతా. సారీరా, వెంటనే చేయించే అని ఫోన్ పెట్టేస్తుంది. ప్రకాష్ నవ్వుకుంటూ, బాగుందే బాబు మీ ఆటలు. వాడేమో నీకు ప్రపోజ్ చేయడం, నువ్వేమో వాడిని కావాలని వెయిట్ చేయించడం, ఇదంతా తెలుసు కూడా వాడు కావాలని నీకోసం నీకు నచ్చినట్టు బిహేవ్ చేయటం, నువ్వు ఇంకా బెట్టు చేయడం, బాగున్నాయి మీ దొంగాటలు అనుకుంటాడు నవ్వుకుంటూ. వెంటనే అక్షిత్కి ఫోన్ చేసి సాత్విక కాల్ చేయమన్నదని చెప్తాడు. అక్షిత్ నవ్వుకుంటూ, సరే చేస్తాలే బా. నా పెళ్ళానికి ఇప్పటికి ధైర్యం వచ్చినట్టుంది నాతో మాట్లాడటానికి. సో ఇప్పుడు నేను బాగా భయం ఉన్నట్టు నటిస్తూ మాట్లాడాలి. నా పెళ్ళాం సంతోషం కోసం తప్పదు మరి అని కాల్ కట్ చేస్తాడు నవ్వుకుంటూ. అక్షిత్ ఆలోచిస్తుంటాడు. ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి? తెలిసిన నిజాన్ని తెలియనట్టుగా నటిస్తూ మాట్లాడాలంటే చాలా కష్టమే. దేవుడా, ఐఐటీలో సీట్ కూడా చాలా ఈజీగా ఇచ్చావు. మనసుకు నచ్చిన పిల్లని కూడా ఎలాంటి కష్టం లేకుండా ఇచ్చావు. కానీ తనని చేరుకోవటానికి మాత్రం ఇంత కష్టపెడుతున్నావు అనుకొని గట్టిగా ఊపిరి తీసుకొని సాత్వికకి కాల్ చేస్తాడు. సాత్విక ఫోన్ చూసుకొని చేశాడు. దొంగనా మొగుడు అనుకొని జాగ్రత్తగా మాట్లాడాలి, లేకుంటే డౌట్ వస్తుంది అనుకుంటూ కాల్ అటెండ్ చేసి, హలో బావా, ఏంటి కాల్ చేశావు అంటుంది మనసులో నవ్వుకుంటూ. ఏం చేయకూడదా సాత్వి? మార్నింగ్ నేను పంపిన మెసేజ్కి రిప్లై ఇవ్వలేదు, అందుకే కాల్ చేశా. వద్దంటే చెప్పు, పెట్టేస్తా అంటాడు నవ్వుతూ. ఓయ్ బావా, నేనేం నువ్వు ఫోన్ నాకు చేయకూడదు అనే ఉద్దేశంతో అనలేదు. నువ్వేం పరాయివాడివి కాదు, నాకు బావవి.
ఎప్పుడైనా కాల్ చేసుకోవచ్చు నాకు. నువ్వు వైజాగ్ రాలేదని కోపంతో నేను రిప్లై ఇవ్వలేదు మెసేజ్‌కి అంతే" అంటుంది చిన్నబుచ్చుకుంటూ. "అయ్యో! అదేం లేదు సాత్వి. నాకు బాగా వర్క్ ఉంది. రేపు మ్యారేజ్‌కి లీవ్ పెట్టాలి కదా! అందుకే ఇప్పుడే వర్క్ క్లియర్ చేస్తున్నా" అంటాడు. "ఓహ్! సరే అయితే" అంది నవ్వుతూ. "అవును, నేను రాలేదని కోపమొచ్చిందా? ఎందుకలా? కొంపదీసి లవ్ చేస్తున్నావా సాత్వి?" అంటాడు కొంటెగా. "అంత లేదు బావా. నువ్వు నా బావవి. అశ్విత్ బావ వచ్చాడు. నువ్వు రాకపోయేసరికి కొంచెం కోపమొచ్చింది. అంతేకానీ లవ్ కాదు, ఏం కాదు" అంటుంది. మనసులో కొంపదీసి కనిపెట్టేశాడా ఏంటి? కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే నా చేత కాపురం పెట్టినా పెట్టిస్తాడు అనుకుంటూ చేతిలో ఉన్న ఫోటోని ముద్దు పెట్టుకుంటుంది. "అభిమానంతో నా మీద కోపడ్డావా? సర్లే, ఇంకా ప్రేమతో కూడిన కోపం అనుకున్నా" అంటాడు బాధ నటిస్తూ. మనసులో "రాక్షసి, ఆడుకో నీ ఇష్టం వచ్చినట్టు" అనుకుంటూ నవ్వుకుంటాడు. "అయ్యో బావా, బాధపడకు. నీ ప్రయత్నాలు నువ్వు చెయ్యి. కానీ నా నుంచి పాజిటివ్ రియాక్షన్ రాకపోతే బాధపడకూడదు" అంటుంది పెదవులు బిగబట్టి నవ్వుకుంటూ. "నీకు ఆల్రెడీ చెప్పాగా సాత్వి. నువ్వు నో చెప్పినా నేను బాధపడను. నీ సంతోషమే నాకు ముఖ్యం. నువ్వు ఎప్పుడూ సంతోషంగా నవ్వుతూ ఉండాలి. అది చాలు నాకు" అంటాడు. ఆ మాట వినగానే సాత్విక కళ్ళల్లో నీళ్ళొచ్చేస్తాయి. మనసులో "ఎందుకురా బాబు ఇలా మాట్లాడతావు? ఏదో సరదాగా నీతో కొంచెం ఆడుకోవాలని అనుకుంటుంటే నీ మాటలతో వెంటనే ఓకే చెప్పించేట్టున్నావు. నీతో తప్ప ఇంకెవరితో ఎలా సంతోషంగా ఉంటాను బావా. నువ్వు నా అణువణువు నిండిపోయావు" అనుకుంటూ కళ్ళు తుడుచుకొని "వెయిట్ చేయి బావా, నా రియాక్షన్ ఏంటో తెలుస్తుంది. ఇంతకీ నన్ను అంతలా ఎందుకు ప్రేమిస్తున్నావు బావా" అంది నవ్వుతూ. "ఏమని చెప్పను సాత్వి. నిన్ను చూసిన మరుక్షణం నా చుట్టూ ఉన్న ప్రపంచం ఒక్కసారిగా స్తంభించిపోయి మనమిద్దరమే ఉన్నట్టు అనిపించింది. ఆ క్షణం ఇప్పటికీ నాకు గుర్తుంది. బ్లూ కలర్ హాఫ్ శారీలో నువ్వు నా ఎదురుగా నిలబడిన క్షణం నన్ను నేను మర్చిపోయి తన్మయత్వంతో నిన్ను చూస్తూ ఉండిపోయా. నా 25 సంవత్సరాల జీవితంలో మొదటిసారి అలా అనిపించింది. అప్పుడే అనుకున్నా నువ్వు నా కోసమే పుట్టావేమో అని. ఆ తర్వాత నీ గదిలో అనుకోకుండా మనం అందుకున్న తొలి ముద్దు మన బంధాన్ని ఇంకా దృఢపరిచినట్టు అనిపించింది" అంటాడు ఆ క్షణాన్ని గుర్తు చేసుకుంటూ. "ఆ ముద్దు ఏదో యాక్సిడెంటల్‌గా జరిగింది బావా. దానికి ప్రేమ అనుకుంటే ఎలా?" అంటూ తను కూడా ఆ తొలి ముద్దుని ఫీల్ అవుతుంది. అక్షిత్ మనసులో ఎక్కడో డ్రెస్సింగ్ టేబుల్ పైన ఉండాల్సిన పౌడర్ బాటిల్ అక్కడ మంచం పక్కన ఫ్లోర్ మీద ఎలా ఉంటుందే నా బంగారు రాక్షసి, అది నీ పనేనని నాకు తెలుసు అనుకొని నవ్వుకుంటూ సాత్వికతో "నీకు యాక్సిడెంటల్ ఏమో సాత్వి, నాకు అది ఇన్సిడెంటల్. మర్చిపోలేని సంఘటన. అంతేకాదు సాత్వి, ఆ తర్వాత రోజు నువ్వు షాపింగ్కి వెళ్ళేప్పుడు కారులో నా పక్కన కూర్చోగానే నా గుండె చప్పుడు నాకే ఒక మధుర సంగీతంలా వినిపించింది. నువ్వు కారు విండో ఓపెన్ చేసి బయటికి చూస్తున్నప్పుడు ఆ చల్లటి గాలికి నీ ముంగుర్లు తాకుతూ ఉండగా అవి సముద్రపు అలలా నాట్యం చేస్తుంటే నువ్వు వాటిని చేత్తో వయ్యారంగా సరిదిద్దుకుంటుంటే ఎంత బాగుందో తెలుసా సాత్వి. జ్యువెలరీ షాప్లో నేను సేల్స్ గర్ల్తో మాట్లాడుతున్నప్పుడు నువ్వు నీ మెడలో ఉన్న చైన్ నోట్లో పెట్టుకొని నన్ను కోపంగా చూసినప్పుడు ఎంత ముద్దుగా అనిపించావో తెలుసా సాత్వి" అంటాడు మైమరిచిపోతూ. "అదేదో నేను క్యాజువల్గా పిలిచాను బావా. మేమంతా షాపింగ్ చేస్తుంటే నువ్వు అలా ఒక అమ్మాయితో సొల్లు చెప్తుంటే కోపం వచ్చి ప్రకాష్ అన్నతో పిలిపించా అంతే" అంటుంది కవర్ చేసుకుంటూ. మనసులో "వామ్మో, నన్ను ఇంతలా అబ్జర్వ్ చేసావా బావా. నువ్వు ఇంకా నన్ను సరిగ్గా పట్టించుకోవట్లేదేమో అనుకున్నా. థ్యాంక్స్ బావా, మనిద్దరం ఒకే వేవ్ లెంగ్త్లో ఉన్నాం" అనుకుంటుంది. "నువ్వు క్యాజువల్గా పిలిచావా? సరేలే, ఇంకా నేను నీ ముందు ఇంకో అమ్మాయితో మాట్లాడుతుంటే జలస్తో పిలిచావు అనుకున్నా" అన్నాడు నవ్వుతూ. సాత్విక "మళ్ళీ అడుగుతున్నానని ఏమనుకోకు బావా. నీకు చదువుకున్న చోట గానీ జాబ్ చేసే చోట గానీ అమ్మాయిలే దొరకలేదా? నా వెనక పడుతున్నావు ఇంతగా" అంది నవ్వుతూ. "ఉన్నారు సాత్వి, చెప్పాగా. వాళ్ళెవరూ నా మనసు దగ్గరకు కూడా రాలేకపోయారు. నువ్వు మాత్రమే దాన్ని ఆక్రమించేసుకున్నావు" చెప్పాడు నవ్వుతూ. "అబ్బా ఛా, అంత లేదు బావా. నువ్వన్నీ అబద్ధాలు చెప్తున్నావు. నాకు తెలుసు. మొన్నెప్పుడో నువ్వెవరో మేఘన అనే అమ్మాయిని తీసుకుని డేట్‌కి వెళ్ళావంట కదా. నిన్ను నేను నమ్మను బావా" అంది నవ్వు ఆపుకుంటూ. "అయ్యో, అదేం లేదు సాత్వి. తను డిన్నర్‌కి పిలిచి ప్రపోజ్ చేసింది. నేను నో చెప్పా అంతే. నమ్ము ప్లీజ్" అన్నాడు భయం నటిస్తూ బ్రతిమాలుతూ.
మరి మొన్న ఆ మధ్య ముంబై బీచ్‌లో ఒక అమ్మాయి హగ్ చేసుకుని ముద్దు పెట్టిందట. దానికేం చెప్తావు? అంటుంది కోపం నటిస్తూ. అయ్యో! అది కూడా ఆ అమ్మాయి నాకు ప్రపోజ్ చేస్తూ అలా చేసింది. దానిలో నా ప్రమేయం ఏం లేదు సాత్వి అంటాడు బాధగా. ఏమో బావా! నువ్వు పెద్ద మాయగాడిలా ఉన్నావు. నిన్ను అబ్జర్వ్‌లో పెడతా. ఆ తర్వాత నీ ప్రపోజల్ గురించి ఆలోచిస్తా అంటుంది నవ్వుతూ. అమ్మో! అబ్జర్వ్‌లో పెడతావా సాత్వి? నిజంగా డాక్టర్ అనిపించుకుంటున్నావు. సరే నీ ఇష్టం. నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాలే అయితే అన్నాడు నవ్వుతూ. "హ్మ్. అయితే ఓకే బావా! చూద్దాం నువ్వు గుడ్ బాయ్ అయితే అప్పుడు ఆలోచిస్తాలే. పెళ్ళిలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నన్ను టచ్ చేయటం కానీ, నాతో ఎక్కువగా తిరగడం కానీ చేయకూడదు" అంది వార్నింగ్ ఇస్తూ. మనసులో అసలు నీ పక్కనుంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోగలనా బావా అనుకుంటుంది. ఓకే సాత్వి, నిన్ను పెళ్ళిలో అస్సలు డిస్టర్బ్ చేయను. ఎక్కువగా నీతో ఉండనులే, నువ్వేం ఇబ్బంది పడకు అంటాడు భయపడుతున్నట్టు నటిస్తూ. మనసులో నేను నిన్ను వదిలినా నువ్వు నన్ను వదిలి ఉండగలవా పిచ్చిదానా అనుకుంటాడు. సాత్వికకి బాధేస్తుంది ఆ మాట వినగానే. మనసులో నువ్వు నన్ను ఎప్పుడో డిస్టర్బ్ చేశావు బావా, నిన్ను వీలైనంత వరకు నాతోనే ఉంచుకుంటా. అలా నువ్వు నాతో లేకపోతే నేను ఒప్పుకోను అనుకుంటూ, సరే బావా, నువ్వు ఆ మాత్రం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే చాలు. లేకపోతే అందరికీ లేనిపోని అనుమానాలొస్తాయి మనపైన అంటుంది నవ్వుతూ. ఇంకేంటి సాత్వి, ఎగ్జామ్స్ ఎలా రాశావు? సూపర్ రాశా బావా. ఇంకా 1 ఇయర్ హౌస్ సర్జన్ చేస్తే సాత్విక ఎంబీబీఎస్ అయిపోతా అంది నవ్వుతూ. సూపర్. తర్వాత ఏంటి ప్లాన్స్? మాస్టర్స్ కానీ అలా ఏమి చేయవా? అదే మీకు ఏదో స్పెషలైజేషన్ ఉంటుంది కదా? గైనకాలజీ చేద్దాం అనుకుంటున్నా బావా. మా లేడీస్కి బాగుంటుంది. నాకు ఇష్టమైన సబ్జెక్ట్. ఎంతోమందికి పురుడు పోయొచ్చు. నీకేంటి ఫ్యూచర్ ప్లాన్స్ అంటుంది. నాకేముంటాయి సాత్వి, నువ్వు ఒప్పుకుంటే నిన్ను పెళ్లి చేసుకోవడం. ఎటు మంచి జాబ్ చేస్తున్నాను, ఇంకేం కావాలి అన్నాడు నవ్వుతూ. మనసులో నువ్వు నన్ను యాక్సెప్ట్ చేయడానికి ముందు నా ఫ్యూచర్ ప్లాన్ చెప్తా సాత్వి అనుకుంటాడు. ఓకే బావా, నువ్వు క్రియేట్ చేసిన ఇన్విటేషన్ వీడియో చాలా బాగుంది బావా. ఇందాక అశ్విత్ బావ చూపించాడు. మంచి క్రియేటివిటీ ఉంది నీలో అంది నవ్వుతూ. థ్యాంక్ యూ సాత్వి. అందులో క్రియేటివిటీ ఏముంది? కంప్యూటర్ గురించి తెలిసినవాడు ఎవడైనా చేయొచ్చు అన్నాడు. మాకు అన్నీ తెలియవుగా బావా, మాకు తెలిసిందల్లా చూసి ఆనందించడమే. ఆ వీడియో చాలా ట్రెడిషనల్గా ప్లస్ కొత్తగా ఉంది. అందరం దానికే ఓకే చెప్పాం అంది నవ్వుతూ. ఓకే ఓకే, చాలా థ్యాంక్స్ సాత్వి. ఇంకేంటి విశేషాలు? ఏమున్నాయి బావా, షాపింగ్ స్టార్ట్ చేయాలి. ఇందాక రోహిణి అక్క వచ్చింది. సో నేను ఇంకా పూజ, రోహిణి అక్క వైజాగ్ మొత్తం తిరుగుతాం అంది నవ్వుతూ. జాగ్రత్త సాత్వి, పాపం షాప్ వాళ్ళు విసుక్కునేట్టుగా చేయకండి. మీ షాపింగ్ అంటే మా మగాళ్ళకి భయం. ఏది త్వరగా కొనరు. షాప్ వాళ్ళని పీడించి పీడించి చావగొడతారు పాపం. మా రోహిణి అమ్మ అస్సలు కాంప్రమైజ్ అవ్వదు అంటాడు నవ్వుతూ. హలో బావా, షాపింగ్ చేయడం అంటే ఐఐటి చదివినంత ఈజీ కాదు. షాపింగ్ చేయడం మాకేం అలవాటు కాదు. మేము ఏదైనా బాగా నచ్చితేనే కొంటాం. అంతేగాని మీలాగా షాప్కెళ్ళి 4 డ్రెస్సులు కొనుక్కొని వాడు ఎంత చెప్తే అంత ఇచ్చిరాం. మేము వెళ్తే క్వాలిటీ చూస్తాం. దాని విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వం. మాకు నచ్చినవి మాకు నచ్చినట్టు కొనుక్కునేది ఒక్క షాపింగ్లోనే. అది మా ప్రపంచం. ఇంకెప్పుడైనా మా షాపింగ్ గురించి కామెంట్ చేశావో అక్క వాళ్ళకి చెప్తా అంటుంది ఉడుక్కుంటూ. కూల్ సాత్వి, నేను ఊరికే అన్నా. నువ్వు ఇదంతా వదిన వాళ్ళతో చెప్పావనుకో నాకు మూత మోగిస్తారు. ప్లీజ్ తల్లి, నువ్వు ఇలాంటివి వాళ్ళకి చెప్పకు. చెప్తే పనిష్మెంట్ కింద వాళ్ళతో పాటు నన్ను కూడా తీసుకెళ్తారు అన్నాడు భయంగా. సరే చెప్పనులే బావా, ఇంతలా షాపింగ్ అంటే భయపడుతున్నావు. ఒకవేళ రేపు మీ ఆవిడ షాపింగ్ చేయాలంటే ఏం చేస్తావు అంటుంది ఏం చెప్తాడా అని. తనకి క్యాష్ కానీ కార్డు కానీ ఇచ్చి నీ ఇష్టం వచ్చినంత ఖర్చు పెట్టుకోమని చెప్తా. అంతేకాని నేను వెళ్ళను అంటాడు కావాలని. నన్ను ప్రేమిస్తున్నానంటున్నావు కదా, రేపు ఒకవేళ నేను నిజంగా నీ ప్రేమను అంగీకరించి పెళ్లి చేసుకుంటే నాతో కూడా ఇలానే చెప్తావా బావా అంటూ అడిగింది కుతూహలంగా ఏం చెప్తాడో అని. నీకైనా అలానే చెప్తా సాత్వి, అబద్ధం చెప్పను అంటాడు నిజాయితీగా. మనసులో ఓర్ని నిజాయితీ తగలబడా, మొహమాటానికి కూడా నీతో వస్తా అనవేంట్రా బాబు అనుకుంటూ, షాపింగ్ టైంలో మీరు మా పక్క నుండి మాకు నచ్చిన వాటిల్లో ఏది మాకు సరిపోతుందో ఏది సరిపోదో మీరు చెప్తూ మాకు మీ చేతులతో కనిపెడుతుంటే మాకు చాలా సంతోషంగా ఉంటుంది బావా అంటుంది సాత్విక.
అక్షిత్ నవ్వుతూ, "నువ్వు సంతోషంగా ఉండటానికి నేను కడవరకు నీకు తోడునై ఉంటా సాత్వి" అంటాడు తెలియకుండానే. వెంటనే మనసులో, అయ్యో ఏంటిలా అనేశాను, కొంపదీసి అప్పుడే ఓకే అంటుందా ఏంటి అనుకుంటాడు. సాత్వికకి అప్పుడే కళ్ళల్లోంచి నీళ్లు వచ్చేస్తాయి ఆ మాట వినగానే. వెంటనే కళ్ళు తుడుచుకొని, బావా ఇలా అంటే నేనేం పడిపోను నీకు. అమ్మా ఏదో 2 మాయమాటలు చెప్పి నన్ను పడేద్దామనేనా అంటుంది నవ్వు తెచ్చుకుంటూ. అక్షిత్‌కి అర్థమైపోతుంది ఇంకాసేపు మాట్లాడితే సాత్విక కంట్రోల్ అవ్వడం కష్టమేమోనని. సాత్వి టైం 2 అవుతోంది, నాకు నిద్ర వస్తోంది, బాయ్, రేపు కాల్ చేస్తాలే అంటాడు. ఓకే బావా, గుడ్ నైట్ అని పెట్టేసి తన చేతిలో ఉన్న ఫోటోని గట్టిగా గుండెకి హత్తుకొని ఏడుస్తూ, ఎందుకురా ఇంత పిచ్చెక్కిస్తున్నావు, నా సంతోషం కోసం కడ వరకు తోడుంటావా, నువ్వు నా పక్కనుంటే ప్రతి క్షణం సంతోషమే, ఏదో నిన్ను ఆట పట్టిద్దాం అనుకున్నా, కానీ నీకు దూరంగా ఉండటం కష్టం బావా, నేనేదో సరదాకు నిన్ను దూరంగా ఉండమని చెప్తా, అలా అన్నానని నువ్వు నాకు నిజంగా దూరంగా వెళ్ళకు, ఈ ప్రాణం తట్టుకోలేదు, నువ్వు సాత్వి నా ప్రేమని ఎప్పుడు ఒప్పుకుంటావు అంటూ అలా బ్రతిమలాడుతుంటే ఎంత బాగుందో తెలుసా బావా, నన్ను క్షమించు, నిన్ను నిజంగా బాధ పెట్టుంటే అనుకుంటూ అలానే ఫోటో చూసుకుంటూ పడుకుండిపోతుంది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.